వీటి ద్వారా ప్రభుత్వం తరపున కారం ఏమన్నా అమ్మించచ్చుగా తక్కువ రేటుకి. చేస్తామా? చెయ్యం. ఇక్కడ చిత్తశుద్ధి కావాలి. ఇప్పుడు దీంట్లో ఎవరు డబ్బులు ఇస్తాడు? రైతు డబ్బులు ఇడు. అదే కనుక ఆ దళారీ అయితే డబ్బులు ఇస్తాడు మార్కెట్ యార్డ్ వాళ్ళకి. మార్కెట్ యార్డ్ వాళ్ళు దళారీలు కుమ్మక్కయ్యి రైతును ముంచుతుంటారు. ఇప్పుడు రైతుకి ఎట్లాంటి భయం సృష్టిస్తారంటే, లారీలో ఉంటే 8,000 పలుకుతుందా, ఎవడు కొనేవాళ్ళు లేడు అంటారు. ఆ ట్రాక్టర్, ఆ లారీలోనో ఆ ట్రాక్టర్లోనో అట్లాగే పెట్టుకోవాలి. ఆ ట్రాక్టర్కి లారీకి రోజుకి ఎంతని కిరాయి అయిపోతుంటది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? అర్థం కాదు. ఆ టైంలో సరే ఈయనేదో ఇంకో 1000 ఇస్తానంటున్నాడా, 9,000 తీసుకో అంటే రైతు ఇంకో 2-3 రోజులు కనుక ఉంటే మనకి ఈ లారీ ఖర్చు ట్రాక్టర్ ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అని తీసేసుకోవాలి. ఓవరాల్ గా వచ్చే లాభం పోయి గోపం అవుతుంది. ఇది సమస్య. బయట మార్కెట్ లో కిలో 260 రూపాయల దాకా ఉంది సార్ మిర్చి. మరి ఇక్కడ చూడండి 110 రూపాయలు. ఎందుకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా మన దేశంలో? ఇప్పుడు టమోటానే నాకు రోజు బాధేస్తుంది. 20 రూపాయలు టమోటా మనకి బండి దగ్గర, రోడ్డు పక్కన బండి దగ్గర. అదే రిలయన్స్ డిమార్ట్ లో 20-25 ఉంటది, పైనే ఉంటది ఇంకో 5 రూపాయలు. అదే అక్కడేమో 3 రూపాయలు 5 రూపాయలు. ఏంది విచిత్రం? మీరు చూడండి, మళ్ళీ 4 రోజులు పోగానే ఎన్ని రేట్లు పెరిగిపోతాయి టమోటా మిర్చి ఇవన్నీ. అప్పుడు మళ్ళీ జనాలు తిడతారు ధరలు పెరిగిపోతాయి. ఇదే వింత. కానీ అంటే సార్ ఒకటి, మన పంటల్లో వరి చూసుకున్న, గోధుమలు చూసుకున్న, అంటే భారతదేశ వ్యాప్తంగా విదేశాలకు ఒక డిమాండ్ ఉంది. విదేశాల్లో ఆ మధ్యన కరోనా టైంలో కూడా మన గోధుమలు పట్టుకెళ్ళి మోడీ వాళ్ళకి ఇచ్చారు అనేది, తర్వాత కూడా ఆ డిమాండ్ అవుతుంది. కానీ మిర్చి విషయానికి వచ్చేసరికి క్రమక్రమంగా డిమాండ్ తగ్గిపోతుంది.